నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా సాయంత్రం పూర్తిగా వెదర్ చల్లబడింది. ఆ వెంటనే వర్షం కురిసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన పడింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు రామ్నగర్లోని విఎస్టీ రోడ్లో భారీ వృక్షం నేలకొరిగింది. హైదర్గూడలోనూ ఓ భారీ వృక్షం నేలకొరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలుచోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ముషీరాబాద్లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రహదారిపైన వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక తెలంగాణలో రేపు కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.